నమస్తే అండి. నమస్తే. బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ. జై భీమ్. సో బుద్ధ పూర్ణిమ ఎందుకు జరుపుకుంటాం చెప్తారా మీ మాటల్లో? బుద్ధ పూర్ణిమ అనేది తథాగత్ భగవాన్ బుద్ధుడు ఈ వైశాఖి పౌర్ణిమ నాడు ఆయన జన్మదిన సందర్భంగా మనము ఈరోజు బుద్ధ పూర్ణిమ జరుపుకుంటాం. ఈ బుద్ధ పూర్ణిమ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ధర్మాంతరం చేసి మా అందరికీ బుద్ధ ధర్మం వైపు నడిపించి ఒక మంచి మార్గాన్ని కనుక్కున్నాడు. కాబట్టి మేమందరం బౌద్ధ పౌర్ణిమను చాలా ఘనంగా జరుపుకుంటాం. ఓకే సార్, మీరు చెప్పారు అంబేద్కర్ సార్ మనకి ఏంటి బుద్ధిని ఫాలో అవ్వాలని చెప్పారని. సో ఏం రీజన్స్ అయి ఉంటాయి ఫాలో అవ్వాలని చెప్పినందుకు? మా దళితుల పైన అనాది కాలం నుండి అన్యాయాలు అంటే వర్ణ వ్యవస్థ ఉన్నట్టు రోజుల్లో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాకు ఏ ధర్మం కూడా సరిగా చూడలేదు. బౌద్ధ ధర్మం స్వీకరించక ముందు మేము హిందువులోనే ఉన్నాం. అంబేద్కర్ గారు కూడా హిందూ మతంలోనే పుట్టారు. కానీ హిందూ మతంలో ఉండి కూడా మాకు ఎలాంటి గుర్తింపు అనేది లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో అవమానాలు, హిందూయిజంలో ఉండి ఎన్నో అవమానాలు, బడికి దూరంగా ఉండారు, చదువు అనేది తెలియదు. ఆనాడు ఎన్నో 32 డిగ్రీలు మాస్టర్ డిగ్రీ చేసినటువంటి బిఆర్ అంబేద్కర్కే విలువ ఇవ్వనటువంటి హిందూ ధర్మాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 నాడు మనకు ఈ బౌద్ధ ధర్మాన్ని అందించారు. ఈ బౌద్ధ ధర్మం అనేది ఎలాంటి మూఢనమ్మకాలకు ఇక్కడ తావులేదు. మానవత్వానికి మాత్రమే, శాంతి, మానవత్వం, కరుణ, దయకు మాత్రమే విలువ ఉన్నటువంటి ఈ బౌద్ధ ధర్మాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు అందించారు. కాబట్టి మేము బౌద్ధ ధర్మం స్వీకరించినప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉన్నాం. మా సమాజం ముందుకు వెళ్తుంది. మా వర్గంలో, మా దళిత వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా గొప్ప స్థాయికి చేరుకుంటున్నారు ఇప్పుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించినప్పుడు. దానికంటే ముందు మాకు ఊరిలో కూడా ఉండడానికి కూడా కనీస సౌకర్యాలు లేవు. ఊరికి దూరంగా ఉన్నాం. తాగడానికి ఎవరు వాటర్ ఇవ్వలేదు, బడికి ఎవరు దగ్గర రానియలేదు, దూరంగా పెట్టారు. కాబట్టి ఆ ధర్మం ఎందుకు? నేను హిందూయిజంలో పుట్టాను కానీ బౌద్ధంలో మరణిస్తానని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు హితోపదేశం చేశారు. నాగ్పూర్లో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి మా అందరికీ మంచి మార్గంలో నడిపించినందుకు మేము ఎల్లప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను రుణపడి ఉన్నాం. మేము జీవితాంతం ఎన్నో తరాలు మారిపోతాయి. సూర్యచంద్రులు ఉన్నంత వరకు మేము మా బౌద్ధ ధర్మం, మా బాబాసాహెబ్ అంబేద్కర్ మా ఎవరిని మర్చిపోం. అది సార్, బుద్ధుని లైఫ్ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మన నెక్స్ట్ జనరేషన్ ఏం నేర్చుకోవచ్చు సార్? మనం ప్రపంచ శాంతి కోసం, ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించుంటే ఒకే ఒక ధర్మం ఉంది, బౌద్ధ ధర్మం మాత్రమే. ఈరోజు మనం చూస్తున్నాం అనేక దేశాలు, ఒక దేశం ఇంకొక దేశం పైన పోరాటం చేస్తుంది. అంటే అక్కడ వేరే మతాలు, మూఢనమ్మకాలతో కూడుకున్నటువంటి మతాలు ఉన్నాయి. అక్కడ శాంతి అనేది లేదు. ప్రపంచం శాంతి మార్గంలో నడవాలంటే మనం బౌద్ధ ధర్మం స్వీకరించాల్సిందే. ఎలాంటి ఇది శాస్త్రీయబద్ధంగా ఉన్నటువంటి బౌద్ధ ధర్మం. ఇది ఆనాటి కాలంలో 500 సంవత్సరాల కాలం నాటి నుండి కూడా చరిత్రలో ఎన్నో శాస్త్రీయ ఆధారాలతో కూడుకున్నటువంటి ఈ ధర్మంలో అంశాలు ఉన్నాయి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో ధర్మాలను, ఎన్నో గ్రంథాలను, అన్ని మతాలను, ముస్లిం కావచ్చు, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇవన్నీ చదువుకొని చివరికి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి మా అందరికీ శాంతి, కరుణ, దయ, జాలి ఇలాంటి మంచి శీలంతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడపడానికి మాకు బౌద్ధ ధర్మం అనేది ఉపయోగపడుతుంది. సార్, పంచశీల అంటే ఏంటి సార్? ఈ పంచశీల అనేది మేము త్రిశరణ్ పంచశీల అంటాం ఇక్కడ. అంటే మేము ఎలాంటి వ్యసనాలకు, ఎలాంటి దురలవాట్లకు, ఎలాంటి చెడు అలవాట్లకు, ఎలాంటి దురదృష్టితో చూడకుండా మా శీలాన్ని మేము నిర్మించడానికి మేము ఈ పంచశీల మార్గాన్ని ఎంచుకోవడం వల్ల మేము మనిషిగా బతకగలుగుతాం సమాజంలో. ఈ పంచశీల అనేది గౌతమ బుద్ధుని ధర్మంలో ఉంది. కాబట్టి ఆ పంచశీల, త్రిశరణ్ పంచశీలను పాటించడం వల్ల మంచి శీలంతో కూడుకున్నటువంటి జీవితాన్ని సమాజంలో గడిపిస్తాడు. పంచశీలలో పాణాతిపాత వేరమని, సిక్కపదం సమాధి అని, ఎలాంటి హింస కావచ్చు, ప్రాణహింస కావచ్చు, ఎలాంటి చిన్న ప్రాణి కూడా చంపడానికి ఇక్కడ ఆస్కారం లేదు. తర్వాత మేము ఎలాంటి ఈ మూసావాద వేరమని ఏదైతే ఉందో, ఎలాంటి
జీవాలను మేము తినడానికి అదిన్నదాన వేరమని సిక్కాపదం సమాధియామి. ఎలాంటి ఒకరి ధనాన్ని మేము దోచుకోవడం కానీ లేకపోతే ఈ దొంగతనాలు కానీ ఇవన్నీ ఇక్కడ ఆస్కారం లేదు. కామి సుమిచార వేరమని సిక్కాపదం సమాధియామి అంటే ఈ మేము ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి ఈ కామంతో కూడుకున్నటువంటి దృష్టి కావచ్చు లేకపోతే ఇది దుర్బుద్ధితో కావచ్చు, నేను ఇంకొక వర్గాన్ని కావచ్చు ఇంకొక మహిళలను కావచ్చు అలాంటి దృష్టితో మేము చూడము. చాలా జాగ్రత్తగా ఉంటాం, వాళ్ళ పట్ల మేము గౌరవాన్ని ప్రకటిస్తామని తెలియస్తాం. సో మూసావాద వేరమని సిక్కాపదం సమాధియామి అంటే ఏదైనా చనిపోయినటువంటి జీవాలను కావచ్చు లేకపోతే బతికి ఉన్న జీవాలను చంపి కావచ్చు మేము తినం. ఇలాంటి ఈ ఏదైతే ఉందో ఈ మాంసాహారాలు ఏదైతే ఉన్నాయో వాటికి మేము దూరంగా ఉంటాం. దూరంగా ఉండి మా శీలాన్ని మేము నిర్మించుకుంటాం. తర్వాత సూరామేరయ మద్యపమాద ఠానా సిక్కాపదం సమాధియామి అంటే ఈ ఏంటి మాదక ద్రవ్యాలు ఏదైతే గుట్కాలు ఉన్నాయి లేకపోతే ఈ కళ్ళు ఉంది ఏదైతే ఉన్నాయి కదా సార్ ఈ వైన్స్ వీటికి దూరంగా ఉంటాం. ఇలాంటి పంచశీలను మనం పాటించడం వల్ల సమాజంలో గౌరవంతో కూడుకున్నటువంటి మంచి శీల నిర్మాణంతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనం గడిపించడానికి బౌద్ధ ధర్మంలో అవకాశం ఉంది. చూసారు కదా, ఈ ఇంటర్వ్యూ ద్వారా మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం, మీరు కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నారని మేము అనుకుంటున్నాం. ప్రపంచం శాంతి మార్గంలో నడవాలంటే అది ఓన్లీ బుద్ధిజం వల్లనే సాధ్యమవుతుంది. సో మీరందరూ పీస్ఫుల్గా ఉండాలని, బుద్ధిజం ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.